की जय श्री गौनिताय की जय। श्रीमद्भागवतं सप्तम स्कंदं 9వ అధ్యాయం 25వ శ్లోకం. కుత్రాశిషః శృతిసుఖా కుత్రాశిషః శృతిసుఖా మృగతృష్ణిరూపాః వేదం కలేవర అశేషరుజాం విరోహః నిర్విద్యతే నతు జనో యదపీతి విద్వాన్ కామానలం మధులవైః సమయందురాపైః. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు ఎడారి అందరి ఎండమావుల వంటి భవిష్యత్ సుఖమే కోరుకును. ఏమండి, మనం ఎప్పుడు కూడా ఇప్పుడు కష్టపడేదంతా దేనికోసం అంటే భవిష్యత్తు సుఖం కోసం. అది ఇది ఎలా పోలుస్తున్నారంటే ఎడారిలో ఉండేటువంటి ఎండమావులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ ఉండేటువంటి వాటర్ కోసం అట. ఎడారిలో నీటి ఛాయ అనేది ఉండదు ఇక్కడ చెప్తుంది. కానీ ఎడారిలో జలం ఎక్కడున్నది అనగా ఈ భవిష్యత్తులో సుఖం ఎక్కడిది? మనం భవిష్యత్తులో ఈ భౌతిక జగత్తులో సుఖం అనేది అసలు సమస్య లేదనమాట. సుఖం ఉండదు ఇక్కడ. మనం సుఖంగా భావం చెందుతూ ఉంటాం. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఈ ఒంటెట ఈ ముళ్ళతో సంబంధించినటువంటి వాటిని తింటూ ఉంటుందట. అది తిన్నప్పుడు దానికి చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుందట. తింటున్న కొద్దీ ఇంకా తినాలి ఆ వాటిని కొడుకు తింటూ ఉంటుందన్నమాట. తిన్నప్పుడు ఏమవుతుంది, దానికి అంత రుచిగా ఉండడానికి కారణం ఏంటి? దాని నాలిక అవి పగిలిపోయి రక్తం వచ్చి రక్తాన్ని మింగుతూ ఉంటుందన్నమాట. ఆ రక్తాన్ని మింగినప్పుడు దాన్ని చాలా రుచిగాను చాలా సుఖంగాను అనిపిస్తుంది. కానీ ఏమవుతుంది, లోపల చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది. దానికి తెలియదు ఎప్పుడు దుఃఖం వస్తుంది. అది తినడం అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు తర్వాత నోరంతా కొట్టుకుపోయి దుఃఖం కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం సుఖం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా దుఃఖమే ఉంటుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే సుఖం కోసం కాంక్షించి మనం కారు కొనవచ్చు, వివాహం చేసుకోవచ్చు, లేకపోతే సంతానానికి రకరకాలైన విషయాలన్నింటిలోనే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రతి ప్రయత్నం కూడా దుఃఖంతో మిళితమై ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఎడారిలో జలం ఎక్కడున్నది అనగా ఈ భౌతిక జగత్తులో సుఖం ఎక్కడిది? ఈ దేహము సంబంధించినంత వరకు దాని విలువ ఏమిటి? అది కేవలము పలు రోగాల కారణమే అయి ఉంది. మీరు సుఖాన్ని అనుభవిస్తున్నంత కాలం ఏమిటి వస్తూ ఉంటుంది? మనకి రోగమే వస్తూ ఉంటుంది. రుచిగా తిందాం అది మనకు వ్యాధిని ఇస్తుంది. సుఖ వ్యాధులు అంటారు. అది ఎక్కడ నుండి వచ్చింది? నువ్వు సుఖాన్ని శారీరక సుఖాన్ని పొందడం కోసం సుఖ వ్యాధులు తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ప్రతిదీ కూడా మనకి సుఖాన్ని పొందేటువంటి ప్రతి సందర్భంలోనే మనం వ్యాధిగ్రస్తులం అవుతాము. అందుకనే యోగ విధానంలో సుఖం ఉండదు, తపస్సు ఉంటుంది. తపస్సు వలన శరీరం ఎక్కువ కాలం నిలబడుతుంది, రోగగ్రస్తం కాకుండా ఉంటూ ఉంటుంది. నామమాత్ర తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఈ విషయం చక్కగా నెరిగినను అట్టి తాత్కాలికముగా సుఖమనే అభిలషింతురు. ఇక్కడ చూడండి, ఇక్కడ సహజంగా అందరికీ తెలుసు వ్యాధికి కారణం ఏమిటి? రుచికరంగా తినడం. ఇది మాంసాహారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ మనకి ఆ మాంసం మానేసినప్పుడు మళ్ళీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అరే ఈ మాంసం మానేస్తే బలం పోతుంది, సో మాంసం తినాలి. ఉల్లిపాయ తినకపోతే అలాగ ఉల్లి చేసిన మేలు తల్లి చేయాలి కదా, ఉల్లి తినాలి. సో మనం ఏదైతే కూడదు దానివల్ల మనకి ఆధ్యాత్మికంగా ఆటంకం కలుగుతుంది అనుకుంటాము, అవన్నీ కూడా భౌతికంగా లాభంలా అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి లాభం కాదు. ఇవన్నీ అందరికీ ఎవరు తెలుసట? తత్వవేత్తలకి, శాస్త్రజ్ఞులకి, రాజనీతిజ్ఞులకి అందరికీ తెలుసు అన్నమాట. ఏమిటది? ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ తాత్కాలికం, నిజమైన సుఖాన్ని ఇయ్యబోవు అని చెప్పేసి. అలాగే మనకి వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమి తినొద్దు అంటాడు? మనకి ఏదైతే తినాలనిపిస్తుందో అవి తినొద్దు అంటాడు అనమాట, అవి మానేమంటాడు. అంటే వైద్యం అంటే ఏమంటే అనారోగ్యకారకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవే తినాలని మనం అనుకుంటూ ఉంటాం. అవి తినొద్దని వైద్యుడు చెప్తూ ఉంటాడు. సో అవి తినకూడదని కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు, మన మేధావులం కాబట్టి, తత్వవేత్తలు కాబట్టి మన అందరికీ తెలుసు. కానీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాం. అట్టి తాత్కాలికం సుఖమనే అభిషంతురు. సుఖము దుర్లభమే అయినను ఇంద్రియ నిగ్రహం లేని కారణం వారు భౌతిక జగత్తులో నామాత్ర సుఖము వెంట పరుగు తీయచు ఎన్నడూ సరి అయిన నిర్ణయముకు రాకుందురు. సుఖం నిజానికి అయితే దుర్లభం, చాలా కష్టంగా వస్తుంది అన్నమాట. అయినప్పటికీ కూడా మనం దేనికోసం పరిగెడుతున్నామంటే నామమాత్ర సుఖము. సుఖం కాదు, పేరుకు సుఖం అన్నమాట. అది సుఖంగా భ్రమింపజేస్తుంది, దానికోసం మనం పరిగెడుతూ ఉంటాము. అది
దానికోసం పరుగు తీసేటువంటి ప్రతి సమయం కూడా సరి అయిన నిర్ణయాన్ని మనకి ఇవ్వదు అనమాట. ఇంక బెంగాలీలోనట ఆనంద నిలయాన్ని నిర్మించినప్పటికీ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదమున జరిగి అంతా కాలి బూడిదయ్యింది అనేటువంటిది ఒక బెంగాలీ కవిత ఉందట. ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక కొబ్బరి నిలయాన్ని కట్టాడట. కట్టినప్పుడు కూడా అది కాలి బూడిదైపోయిందట. మన యొక్క ప్రయత్నం కూడా అలాగనే ఉంటుంది. మన భవిష్యత్తులో చాలా ప్రణాళికలు చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం చేద్దాక వచ్చేసింది తర్వాత ఏమైంది పోయింది అంటూ ఉంటాం అన్నమాట. అలాంటిది ఆనంద నిలయం ఇటువంటివి కూడా అంటే మనం ఏదో సుఖం కోసం ప్రతి ప్రయత్నం కూడా మనం ఈ విషయం ఎక్కువ వింటూ ఉంటాం. ఏమిటది? చేద్దాక వచ్చిపోయింది అంటే నేను ఒక వ్యక్తి కోసం విన్నాను అన్నమాట. చాలా కష్టపడి కలెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. కలెక్టర్ ఉద్యోగం రావడం ఎంత కష్టం, చాలా తీవ్ర ప్రయత్నం చేస్తే కానీ రాదు కదా. అతను ఉద్యోగంలో ఆయన 3వ రోజు చనిపోయాడట. ఎంతో ప్రయత్నంతో అంటే ఇటువంటివే ఉంటూ ఉంటాయి మన జీవితంలో. అనుభవంలోకి వచ్చేసరికి అవన్నీ మాయమైపోతుంటాయి చాలా వరకు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ధనవంతులను చూస్తూ ఉంటారు, లేకపోతే చాలా కీర్తిమంతులను చూస్తూ ఉంటారు. వారు అందరూ ధనాన్ని ఆ కీర్తిని ఎప్పుడు పొందారు? కష్టపడి కాదు, వారి జీవితం అంతంలో పొందుతూ ఉంటారు. అది ఒక వ్యక్తి జీవితం అంతా ఉద్యోగం చేసి అప్పటిదాకా వాడు అద్దెల్లోనే వాటిలో తిరుగుతుంటాడు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాడంటే రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుని 3 సంవత్సరాలకు పోతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఏది కూడా మన ప్రణాళిక ఏది కూడా సరి అయింది కాదు. మనం ఎటువంటి ప్రణాళిక చేయాలంటే ఆధ్యాత్మిక విధానంలో ప్రణాళిక చేస్తే శాశ్వతంగా ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద